ఆ పరశురాముడు కైలాసానికి వెళ్ళాడు శివ దర్శనానికి. అక్కడ గణపతి ఉన్నాడు. గణపతి అక్కడ కూర్చున్నాడు. పొట్టిగా ఇంత బొజ్జ అయినా కూర్చున్నాడు. పిల్లవాడు పెద్ద పిల్లవాడిని అడిగేది ఏముంది, మనం కూడా అంటుంటాం కదా, నేను చాలా ముఖ్యుడండి, లోపల మీ చైర్మన్ గారికి బాగా తెలుసు అంటే వాడు పిల్లవాడు పాప నిన్న మొన్న వచ్చాడు, వాడితో ఏముంది అని అంటుంటాం. కానీ వాడు చాలా ముఖ్యుడు. అక్కడ పిల్లవాడు కానీ చాలా ముఖ్యుడు, మనకు కనపడ్డాడు. అందుకని పిల్లవాడు కదా ఏముందని పోతుంటే నందీశ్వరుడు ఉన్నాడు అన్నాడు, జాగ్రత్త నువ్వు తప్పించుకొని పోతున్నావు, ఆయన దగ్గరికి పో అన్నాడు. అంటే ఈయన పోతున్నాడు పట్టించుకోకుండా. గణపతి ఒక్కసారి తొండం ఇలా తిప్పి ఆయన్ని పట్టుకొని ఇలా ఎత్తాడు పరశురాముడిని. ఊర్ధ్వలోకాలన్నీ ఆయనకు ఊపిరాడంత పని అయింది. తొండంతో చుట్టాడు, పైకి ఎత్తాడు. ఆ తొండం అనంతము, ఎక్కడికి ఎత్తుతున్నాడో అర్థం కాలేదు. లోకాలు దాటిపోతున్నాయి గగనసీమలకు. మన అంతరిక్షంలో రాకెట్ ప్రయోగించినట్టుగా అంతరిక్ష నౌకలాగా వెళ్ళిపోతుంది అది. మీరంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. పాపం ఆయన ఏం జాగ్రత్త తీసుకోలే, కోపంలో ఉన్నాడు. మొత్తం ఎత్తేసాడు. ఎత్తితే ఊపిరాడటం లేదు. పైకి పోయాడు, ఎక్కడికో వెళ్తున్నాడు. చంద్రుడు సూర్యుడు అన్ని దాటిపోతుంటే ఊపిరాడటం లేదు. దిగిపోయా అని అరుస్తున్నాడు. అప్పుడెప్పుడు దింపాడు, గట్టిగా అరుస్తూ పాహిమాం అని అరిస్తే దింపాడు. దింపి ఒక్కసారి నేల మీదకి దబామని దించాడు. ఏమంటే గణపతి పని ఇట్లా ఉంటుంది.